హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. సో మా ఓనర్ వాళ్ళ పాపది హాఫ్ శారీ సెరమోనీ అనమాట. సో దానికి ముందు రోజు నేను మెహందీ పెడుతున్నాను. సో నాకు మెహందీ పెట్టడం, ఆడవాళ్ళని మంచిగా రెడీ చేయడం ఇట్లాంటివి అంటే నాకు చాలా ఇష్టం. నాకు అందుకే మగపిల్లాడు పుట్టాడని చెప్పేసి అందరూ ఎక్కిరిస్తూ ఉంటారనమాట, నువ్వు ఇంతగా రెడీ చేయాలని ఇష్టపడతావు కాబట్టి అని చెప్పి. బట్ నాకు అట్లాంటివి రెడీ చేయడం, మెహందీ పెట్టడం ఇట్లాంటివి ఎందుకో నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. సో మా చెర్రీతో పాటు ఒక బుజ్జి ఫ్రెండ్ ఉందన్నమాట మా చెర్రీకి, సాన్వి, మా ఓనర్ వాళ్ళ పాప. సో ఆ పాప కూడా నాకు జ్యోతి మెహందీ వెయ్యి అనుకుంటూ వచ్చిందనమాట. నన్ను క్యూట్గా అడుగుతుంది ఏమన్నా కావాలంటే. మా చెర్రీకి ఈ పాపకి 4 days డిఫరెన్స్ అంతే అనమాట. సో ఎలాగో మా చెర్రీ చిన్ని చేతులకి మెహందీ పెట్టాలన్న ఆశ నాకు ఎలాగో తీరదు కాబట్టి సేమ్ అలాంటి చేతులే ఉన్నాయన్నమాట. సో దానికి పెట్టేశాను హ్యాపీగా. ఏది చూపి చూపి సాను, ఇట్లా ఇట్లా. సో నెక్స్ట్ డే అంటే ఫంక్షన్ రోజు అనమాట. సో పొద్దున్నే నేను ఇట్లాంటి పూజలు కానీ లేదంటే ఏమన్నా పండుగలు కానీ లేదంటే ఇలాంటి స్పెషల్ డేస్ ఉన్నప్పుడు అంటే నన్నే వేయమంటారు రంగోలీ. నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట ముగ్గులు వేయడం. సో ఈ విధంగా పొద్దున్నే లేచి ముగ్గులు పెట్టా అనమాట. చెరీ నీకేది, నీ చెయ్యేది చూపి. ఓ వావ్. అండ్ ఫంక్షన్ ఇంట్లోనే రెడీ చేస్తున్నారు. సో వాళ్ళకి ఒక పెద్ద హాల్ ఉందన్నమాట. సో దాంట్లోనే డెకరేషన్కి అదంతా బ్యాక్డ్రాప్ అంతా డెకరేషన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళంతా రెడీ చేస్తున్నారు. అంతలోపు మన చిన్ని బ్రైడ్ అయితే ఉందో ఆ పాప రెడీ అవుతుందన్నమాట. ఒక శారీ కట్టగానే ఎంత పెద్ద లుక్ వచ్చేసిందంటే పెద్ద పాప అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. మేము ఇంటికి వచ్చిన కొత్తలో 7 years బ్యాక్ ఈ పాప చిన్ని పాప అనమాట. ఇప్పుడు ఈ శారీలో చూస్తుంటే నాకే ఎంతో నా కూతురే అన్నట్టుగా ముచ్చటగా అనిపించింది అనమాట. అండ్ నేను ఇంకా కిందకు వచ్చాను, కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసి అట్లాగే కిందకు వచ్చి నేను మళ్ళీ రెడీ అవుతున్నాను అనమాట. నేను సింపుల్గా రెడీ అవ్వడానికి ఇష్టపడతాను ఏ ఫంక్షన్కైనా. సో ఇది నా అవుట్ఫిట్ ఈ రోజుకి. యాక్చువల్లీ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారనమాట ఫస్ట్ షిఫ్ట్. లేదంటే కొంచెం నాకు హెల్ప్గా ఉండేవాళ్ళు చెర్రీని చూసుకోవడంలో. సో వాడిని కూడా రెడీ చేస్తున్నాను అనమాట కిందకు వచ్చాం రెడీ అవ్వడానికి. అండ్ బ్యాక్డ్రాప్ అయితే మంచిగా రెడీ చేసేసారు, చూసారు కదా ఎంత బాగుందో. ఫస్ట్ పాప కంటే కూడా ఈ ఇద్దరు కూర్చుని ఫోటోలు అయితే దిగేశారు మంచిగా. ఇద్దరు ఫ్రెండ్స్ కూడా, ఇద్దరు టామ్ అండ్ జెర్రీ అని చెప్పచ్చు అసలు. ఎందుకంటే ఇద్దరు ఒకే చోట ఉంటారు, కొట్టుకుంటారు, ఒకరిని మాత్రం ఇంకొకరు ఏమీ అనకూడదు అనమాట. ఎందుకంటే మినిమం ఉంటుంది కదా ఫ్రెండ్షిప్. 4 days డిఫరెన్స్ అంటే ఆ మాత్రం క్లోజ్నెస్ ఉండాలి కదా. సో బ్యాక్డ్రాప్ అయితే సింపుల్గా కూడా అసలు ఎంత బాగా చేశారంటే, ఈ మధ్య ఏ ఫంక్షన్స్కైనా సరే ఒక న్యాచురల్గా ఉండేటట్టు అరిటాకులు కానీ లేదంటే ఫ్లవర్స్, బంతిపూలు కానీ ఇట్లాంటి వాటిని మాత్రమే యూస్ చేసి చాలా అందంగా బ్యాక్డ్రాప్ అయితే రెడీ చేస్తున్నారు. ఇదివరకు లాగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ ఇట్లా ఏమీ ఉండట్లేదు. దానివల్ల మంచి మన ట్రెడిషనల్ లుక్ వస్తుంది. అలాగే ఒక మంచి ఆ ఫ్లోరల్ స్మెల్ అనేది కూడా ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఒక డివోషనల్ అండ్ అలాగే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది ఆ ఫ్లవర్స్ వల్ల. అండ్ మావాడు చూసారా ఏంటో తీసుకుంటున్నారు ఫోటోలు, తీసుకోండి కానివ్వండి అన్నట్టు నుంచున్నాడు. వీడున్నాడు చూసాడా మా ఫ్రెండ్ అనమాట, మా చందు ఫ్రెండ్. ఈయన పాప వాళ్ళ తమ్ముడు అనమాట. అండ్ మొత్తం డెకరేట్ చేసేసారు అన్ని ఫ్లవర్స్ అండ్ అలాగే స్వీట్స్ ఏమేమి పెడతారో అన్నీ కూడా మంచిగా రెడీ చేశారు. మన ఆడవాళ్ళ ఫంక్షన్ ఆడవాళ్ళలో మనం ఉంటే ఈ అబ్బాయిలు చూసారా ఎప్పుడు చూడు గేమ్స్ అని అవ్వని వీళ్ళ బిజీలో వీళ్ళు ఉంటారు. ఎందుకంటే అమ్మలు పట్టించుకునేది ఈ రోజే కాబట్టి. ఎవరి సందట్లో వాళ్ళు ఉంటే మా వాడి ఇన్నర్ ఫీలింగ్ బి లైక్ ఎవరో చూడట్లేదు, మెల్లగా మరమరాలు ఉండని అట్లా తీసుకుందాము, ఎవరో చూడట్లేదు కదా, కెమెరామ్యాన్ చూసేస్తున్నట్టున్నాడు, పని పర్లేదులే ట్రై చేద్దాం
అన్నట్టు ఆ ఉండని పట్టుకుంటున్నాడు. మళ్ళీ ఓకేలే మళ్ళీ వద్దాం అన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఫన్నీ అసలు. సో ఈవిడే అన్నమాట ఆ పాప వాళ్ళ అమ్మ. అండ్ ఇది వచ్చేసి పాప సెకండ్ లుక్ అనమాట. చాలా బాగుంది లెహెంగా అయితే. మంచి ఆ ల్యాషెస్ అండ్ అలాగే కళ్ళకి ఆ ల్యాషెస్ అండ్ అలాగే ముక్కెర పెట్టగానే చాలా మంచి లుక్ వచ్చిందనమాట. నాకైతే డిఫరెంట్, రోజు చూసే ఆ పాపైనా అనిపించింది నాకు తనని చూడగానే. ఆడపిల్లలు ఎంతైనా అందంగా ఉంటారు అబ్బా, ఎట్లా రెడీ చేసినా సరే. నాకైతే చాలా నచ్చుతుంది. అండ్ ఇవి వచ్చేసి పంచదార చిలకలు కాదు, సమ్ కైండ్ ఆఫ్ ఏంటి ఎలిఫెంట్స్ అండ్ అలాగే ఏంటో మధ్యలో తులసి కోటలా ఉందన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఉంది. మళ్ళీ వచ్చాడు మావాడు. ఈసారి మరమరాలు దొరకకపోయినా ఏదో ఒక స్వీట్తో అడ్జస్ట్ చేసుకుందాంలే అన్నట్టు. అండ్ పిల్లల తల్లులు ఎక్కడున్నా సరే వాళ్ళని తినిపించుకోవడమే సరిపోతుంది కదండి. ఆఫ్టర్నూన్ 1 o'clock అయింది. సో అందుకని నేను ఒక రూమ్లోకి తీసుకొచ్చి తినిపిస్తున్నాం అనమాట. వీడికి నేను అండ్ అలాగే ఇంకొక పాప ఉంది కదా, సో ఆ పాపకి వాళ్ళ అమ్మ తినిపిస్తున్నాం అనమాట ఇంకొచ్చి లోపలికి. వీళ్ళు తిని ఆడుకుంటే ప్రశాంతంగా తర్వాత మన పని మనం చేసుకోవచ్చు అన్నట్టు ఉంటుంది అనమాట. ఫంక్షన్స్ అప్పుడు మరీ ఇబ్బంది పెట్టేస్తారు పిల్లలు. అండ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పటికి 2:30 అయిపోయిందనమాట. సో అప్పుడు ఇంకా మేము వెళ్ళాము బ్లెస్ చేయడానికి. అండ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత కొంచెం ఫోటోషూట్ లాగా చేశారు, చిన్న ఫోటోషూట్ లాగా పాపది. సో తనకి హెల్ప్గా నేను మా హస్బెండ్ అట్లా వచ్చి నుంచుని చూస్తున్నాం అనమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.